వర్గంలో ఉన్నటువంటి ముదిరాజులు బీసీ డి నుండి బీసీ ఏలోకి మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా వారికి అనుగుణంగా బీసీ డి నుంచి బీసీ ఏకి రిజర్వేషన్ ప్రక్రియ మార్చాలని చెప్పేసి, అలాగే వీరికి ఉన్నటువంటి సెపరేట్ మన కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ నిధులు కూడా 1000 కోట్లు ఇస్తామని చెప్పినట్టు వాళ్ళు మనకు వచ్చి చెప్తా ఉన్నారు. ఆ 1000 కోట్ల నిధులు కూడా మన సీఎంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్ద దృష్టికి తీసుకెళ్ళి అది కూడా ఆ ప్రక్రియను కూడా మనం పూర్తి చేద్దాం. అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ముదిరాజు సంఘం అందరికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎల్లవేళలా మీకు అండదండగా ఉంటుంది. మీ సంతోషాలు మీరు సుఖంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా బీసీలో ముదిరాజు సంఘానికి ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి తెలిసిన విషయమే. అందుకే ఒక మంత్రి పదవిని కూడా ముదిరాజు వారికి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనలో భాగంగా శ్రీహరి గారు మక్తల్ శాసనసభ సభ్యునికి వారికి ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. వారు కూడా గొప్పగా రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో వాళ్ళ చోటు దక్కుతుందని చెప్పేసి నేను ఆశాభావం బీసీ వర్గంలో ఉన్నటువంటి ముదిరాజులు బీసీ డి నుండి బీసీ ఏలోకి మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా వారికి